ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే తెలంగాణ బీజేపీలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చిచ్చు రేపుతుంది. మరోసారి బయటపడ్డాయి నేతల మధ్య అంతర్గత విభేదాలు. నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. సమిష్టి బాధ్యత అంటూనే ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చిన్నారెడ్డి, మాధవి, తెలంగాణ బీజేపీలో నేతల మధ్య డైలాగ్ వార్ తారస్థాయికి చేరిందని చెప్పాలి. ఇప్పటి వరకు బీజేపీ నేతలు పరోక్షంగా ఒకరిని విమర్శించినట్లుగా కాకుండా తమ సొంత వ్యాఖ్యలుగా చేసుకుంటూ వచ్చారు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఈ నేతల మధ్య డైలాగ్ వార్ ప్రత్యక్షంగా జరుగుతుండడం, నేరుగా రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ కొంతమంది నేతలు ట్విట్టర్తో పాటు మీడియా ముందు కూడా మాట్లాడుతుండడం పట్ల బీజేపీ రాష్ట్ర నాయకత్వం కాస్త గుర్రుగా ఉంది. బీజేపీ ఎంపీలు ప్రధానంగా ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ మరి విమర్శలు చేసుకుంటుండడం పట్ల కలవరపాటు గురవుతున్న రాష్ట్ర నాయకత్వం వీరిని ఎలా అదుపులోకి తీసుకురాలన్న విషయంపైన కూడా సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్తో పాటు ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది. హిందుత్వ బేస్గా బండి సంజయ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చివరి వారం రోజుల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించారు. అయితే ఖచ్చితంగా హిందువులందరూ ఏకం కావాలి, ఓటు బ్యాంక్గా మారాలి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ముస్లింలను ఓన్ చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీని గెలిపిస్తేనే హిందువులకు రక్షణ ఉంటుందన్న కోణంలో బండి సంజయ్ ప్రచారం చేసిన దాన్ని కౌంటర్గా ఈటెల రాజేందర్ హిందుత్వం ఒక్కటే రాజకీయాల్లో నిలబెట్టదు, భవిష్యత్తు దేశాన్ని నిర్మించదు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా బండి సంజయ్ నేరుగా విమర్శించినట్టుగా అయింది. ఆ తర్వాత బండి సంజయ్ సైతం కౌంటర్గా ఈటెల రాజేందర్ పైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి గతంలో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటెల రాజేందర్కు ఆహ్వానం అందలేదు. తర్వాత ఫ్లెక్సీల్లో కూడా ఆయన ఫోటో పెట్టలేదు. ప్రస్తుతం ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ తాను మొదటి నుంచి హుజూరాబాద్లో ఉన్నాను కాబట్టి మరోసారి హుజూరాబాద్కు భవిష్యత్తులో వస్తాను, తాను ఇక్కడ లోకల్ అంటూ కూడా ఆయన ప్రచారం చేసుకున్న పరిస్థితి. గతంలో ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఈటెల వర్సెస్ బండి వ్యవహారం నడిచిన నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ పెంచడమే కాకుండా ఆ నియోజకవర్గంలో బీజేపీ కేడర్ను కన్ఫ్యూజన్లో పడేసిందని చెప్పాలి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే ధర్మపురి అరవింద్, ఎంపీ ధర్మపురి అరవింద్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావడానికి కంటెంట్ లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనీసం ప్రణాళిక లేకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు, అందుకే బీజేపీ ఘోరంగా ఓడిపోయిందంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఇక బూర నర్సయ్య గౌడ్ అటు ముస్లింలు జూబ్లీహిల్స్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నందుకే తాము ఓడిపోయామంటూ ఆయన ఒకసారి వ్యాఖ్య చేశారు. బీహార్లో ముస్లిం ఓటర్లు కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారంటూ ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి సైతం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచార కార్యక్రమం అన్నీ తానే చూశారు. ఆ తర్వాత ఆయన ఓటమి తర్వాత మీడియాకి ఇచ్చిన బయటలో ఒక వ్యాఖ్యలు చేశారు. తాము శక్తి మేర కొట్లాడడం కానీ జూబ్లీహిల్స్లో గెలవలేకపోయామంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో నేతలు క్యాడర్లో కొత్త కన్ఫ్యూజన్ను తీసుకొచ్చే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. క్యాడర్లో భరోసా నింపాల్సిన కీలక నేతలు, ఎంపీలుగా ఉన్నవారు, ప్రజాప్రతినిధులు ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడంతో పార్టీకి మరింత నష్టం వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎంపీలతో పాటు కీలక నేతలను ఈ విధమైన కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడంతో పాటు చేయకుండా ఉంచడంతో పాటు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోకపోవడంతో పాటు బహిరంగంగా ఇలాంటి విమర్శలు చేయకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా బీజేపీ పార్టీ కార్యాలయంలో చర్చ జరుగుతుంది. ఈ కీలక నేతల మధ్య డైలాగ్ వార్కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? రాష్ట్ర నాయకత్వం వీరందరినీ సెట్ చేస్తుందా, లేదంటే జాతీయ నాయకత్వం నేరుగా రంగంలోకి దిగి తెలంగాణ నేతలను కంట్రోల్ చేయాలన్నా అన్నదానిపైన కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకులకు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కలిసికట్టుగా పనిచేసుకోవాలి, కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్ళాలి, కలిసికట్టుగా ఉండాలి, కొట్లాడుకోకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని పార్టీకి నష్టం చేయకూడదంటూ అనేక మార్లు చెప్పినప్పటికీ కూడా నేతల తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడంతో జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ నేతల పట్ల విసుగు చెందినట్టుగా తెలుస్తుంది. అందుకే ఇటువైపు కూడా కన్నెత్తి చూసే పరిస్థితి లేదంటూ చెప్తున్నారు. పక్కనున్న ఏపీకి కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీ సైతం 5-6 సార్లు పర్యటనలు చేసినా తెలంగాణకు ఇప్పటి వరకు ఆయన రాలేదు. తర్వాత అమిత్ షా సైతం
కార్యక్రమాలు పెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత వెంటనే క్యాన్సిల్ చేసుకొని అక్కడే ఉండిపోవడం వంటి చర్యలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం తెలంగాణ నాయకత్వం పైన గుర్రుగా ఉందా, లేదంటే నేతలు మాట వినడం లేదంటూ ఆగ్రహంతో ఉన్నారన్న దానిపైన కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా నేతల మధ్య డైలాగ్ పనిచేసి అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటే తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి విజయావకాశాలు మెరుగుపడే అవకాశం లేదన్న చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో నేతల తీరులో ఏమైనా మార్పు వస్తుందా, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటిలో బీజేపీ విజయం సాధించాలన్నా, బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పోటీ చేయాలన్నా ఖచ్చితంగా డైలాగ్ వారు బంద్ చేసి కేడర్కు ఒక భరోసా నింపడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందంటూ కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మాధవి. రైట్ చిన్నారెడ్డి, థ్యాంక్ యూ.